పిఠాపురం పట్టణంలో సాధ్య ఫౌండేషన్ వారి ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించబడింది. సాధ్య ఫౌండేషన్ ఫౌండర్ కన్నబత్తుల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సాధ్య ఫౌండేషన్ మరో అడుగు ముందుకు వేస్తూ నూతనంగా పిఠాపురం పట్టణంలో సాధ్య ఫౌండేషన్ ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలని ఆలోచన కలిగి ఉండడం గొప్పదని, కానీ నిర్వహించడం చాలా బాధ్యత కూడుకున్నదని, అటువంటిది గత 15 సంవత్సరాలుగా సాధ్య ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కన్నాబత్తుల అనిల్ కుమార్ ఒక పక్క ఉద్యోగం నిర్వహిస్తూ మరియు ఓల్డేజ్ హోమ్లను కూడా నిర్వహించడం ఎంతో అభినందించాల్సిన విషయం అన్నారు. అనంతరం సాధ్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు కన్నాబత్తుల అనిల్ కుమార్ మాట్లాడుతూ, నా జీవితంలో ఒక సంఘటన చూసి చలించిపోయానని, దాని ద్వారా ఎటువంటి వృద్ధులు కూడా అలాంటి బాధలు పడకూడదని, అన్ని సౌకర్యాలు ఉండేలా వచ్చిన ముసలివారికి ఎటువంటి లోటు లేకుండా అన్ని ఏర్పాట్లతో పెద్దాపురంలో ఒకటి నిర్మించామని, ఇప్పుడు పిఠాపురంలో ఏర్పాటు చేస్తామని, దీనికి విచ్చేసిన అతిరథ మహారాజులకు మరియు జనసేన నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పట్టణ ప్రముఖులు, ఉన్నత అధికారులు, సాధ్య ఫౌండేషన్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. తమ రెండో బ్రాంచ్ని ఇక్కడ ఓపెన్ చేయడం చాలా సంతోషం. మన అన్నపత్ర వెంకటకుమార్ నలుగురు అన్నట్లు నేను చాలా స్పీడ్గా అడిగాను, ఇది ఎలా రన్ చేస్తున్నావు, ఎంతకాలంగా చేస్తున్నాను. గత 13 సంవత్సరాలు పెద్దాపురంలో పనిచేస్తున్నారు. ఇక్కడ ఇది చిన్న హౌస్ దొరికిందండి. ప్రస్తుతానికి 8 బెడ్లతో సాక్షాత్నం చేశారు. చాలా స్ఫూర్తిదాయకండి. ఎందుకంటే 2 రకాల ఇల్లు ఇందాక మా సతీష్ అంటున్నాడు, అన్ని వ్యాపారాలు బాగుండాలని కోరుకోవాలంటే, కానీ ఇటువంటి వ్యాపారం అంటే ఈ వృద్ధుల ఆశ్రమంలో చేరాలని మనం ఎవరో కోరుకోకూడదు. కాకపోతే మారిపోయిన సామాజిక పరిస్థితులు ఎంతోమంది వృద్ధులు ఎవరు చూసేవాళ్ళు నిరాశైపోయి వాళ్ళకి వీరంతా కూడా ఒక దిక్సూచన. ఎందుకంటే నా మిత్రుడు ఒకరు అంతట్లో పనిచేస్తున్నారు. ఇవాళ 40 మంది ఉన్నారు. చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటాయి వాళ్ళ గాథలన్నీ కూడా. ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, ఎవరైనా ఆహ్లాపానాలు చూసుకోవాలంటే ఒక రకంగా వీళ్ళకి ఇబ్బందులు ఉండవు. అసలు ఎప్పుడూ లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు చాలా పొట్టులు కాడిపోతుంటారు. ఇప్పుడు ఎప్పుడు ఉద్యోగం చేస్తూ కూడా దానికి వచ్చిన సంపాదనలో ఉంటాయి. ఇటువంటి సేవ చేయాలని ఆలోచించడం చాలా అభినందనీయం. ఇచ్చేసినటువంటి నాయకులకి, బంధుమిత్రులందరికీ సాధ్య ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభోత్సవానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సంవత్సరం క్రితం పెద్దాపురంలో ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రారంభించడం జరిగింది. ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ ఎందుకు ప్రారంభించామంటే, మా కళ్ళెదురుకుంటా ఒక ముసలావిడ చనిపోవడం జరిగింది 2 రోజుల్లో. ఆవిడ్ని తీసుకెళ్ళాలని చెప్పి మాకు కాల్ వచ్చింది. అప్పటికి మాకు వృద్ధాశ్రమం లేదు. అప్పటికే ఆవిడ దరిద్రమైన స్టేజ్లో ఉన్నారు. రోడ్డు మీద వాళ్ళ పిల్లలు అక్కడ రోడ్డు మీద ఉందని తెలిపారు. ఆవిడ మధ్యస్థితి కూడా లేదు. వాళ్ళ పిల్లల్ని గుర్తుపట్టలేదు. వాళ్ళ పిల్లలు ఎవరో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఆవిడ. సో ఆ దగ్గరలో ఉన్నారు, ఇంకా సాగుకి దగ్గరలోనే ఉన్నారు. సో ఏ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కాల్ చేసినా సరే అటువంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తులని తీసుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు. సో ఏం చేసాం, ఏదో ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయడానికి ఆ చేస్తున్న ప్రక్రియలోనే మేము జాయిన్ చేసి లోపలనే ఆమె చనిపోవడం జరిగింది. అప్పుడు డిసైడ్ అయ్యాం, మందులకి డబ్బులు ఎవరైనా ఇస్తారు, ఎడ్యుకేషన్కి డబ్బులు ఎవరైనా ఇస్తారు, ఇది ఇప్పుడైనా సేవ, ఎటువంటి వ్యక్తులు మనం కాపాడాలని చెప్పేసి నిర్ణయించుకుని, అప్పుడు మా పెద్దాపురంలో నా ఫ్రెండ్ చంద్రశేఖర్ ఆల్రెడీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే అతనితో భాగ్యస్వామ్యం అయ్యి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ అయితే ప్రారంభించడం జరిగింది. అది 17 పడింది సంవత్సరం క్రితం. అది ఆల్రెడీ ఫుల్ అయిపోయింది 15 మందితో. ఇంకా ఫోన్ కాల్స్ వస్తానే ఉన్నాయి, మమ్మల్ని జాయిన్ చేసుకోండి, పిల్లలు సరిగ్గా చూడట్లేదు, పిల్లలు కూడా లేరని చెప్పేసి. సో ఇటువంటి సందర్భంలో 2వ బ్రాంచ్ అయితే ప్రారంభిద్దాం, మన స్వగ్రామం పిఠాపురంలో అయితే ప్రారంభిద్దాం అని చెప్పేసి ప్రయత్నించాం. చాలా
ఇల్లు తిరిగాం, రెంట్కి ఇవ్వమని చెప్పి అడిగినామని. బట్ ఎవరైతే ఇవ్వడానికి సిద్ధంగా లేరు. కేవలం మా ఓనర్ గారు అయితే ఇచ్చారు. దీనికి సందర్భంగా నేనైతే చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ హోమ్ ఆగానే లేదండి మీరు వెళ్ళిపోండి అని చెప్పడమే జరిగింది డైరెక్ట్గా. ఈ మొత్తలే మాకు ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇవ్వడం కాకుండా ఇంకా పనులు లేట్ అవుతుంటే ఆయన మా దగ్గరికి వచ్చి రండి ప్రారంభిస్తున్నాం, త్వరగా స్టార్ట్ చేద్దాం, ఏమన్నా పని ఉంటే నేను కూడా చేస్తాను మీతో పాటు అని చెప్పి చాలా ప్రోత్సహించడం అయితే జరిగింది. తర్వాత నా ఫ్యామిలీ, ఆ తర్వాత నా శ్రేయోభిలాషులు, నా సాధ్య ఫ్యామిలీ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. తర్వాత ఇక్కడికి వచ్చిన నాయకులందరినీ నేను ఫస్ట్ టైం అయితే మీట్ అవ్వడం జరిగింది. అయినా సరే చాలా చాలా హాస్పిటాలిటీ అయితే ఇచ్చారు. మేము వెళ్ళగానే అన్ని కనుక్కుని ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మేము అయితే సపోర్ట్ చేస్తాం, మేము కంపల్సరీ వస్తామని చెప్పి చాలా ఎంకరేజ్మెంట్ అయితే ఇచ్చారు. చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఇది చాలా చేసే అన్ని సేవల కన్నా ఇదైతే చాలా టఫెస్ట్ సేవ అని నేను ఆల్రెడీ అనుభవించాం. ఆల్రెడీ తెలుసు, అయినా సరే ఇదే చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు, సరైన వసతి గృహాలన్నీ లేక, పిల్లలు సరిగ్గా చూడక, అటువంటి వాళ్ళకి తోడుగా నిలుద్దామని చెప్పేసి ఈ అడుగైతే వేయడం జరిగింది. ప్రోత్సహించిన ప్రతి నాయకులకి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా టీం అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇది మీరు రాకముందు ఇంకొక లాభం లేదు, ఇప్పుడు మేము రూపురేఖలు మార్చేసాం. చాలా అద్భుతంగా చేశారు నా టీం అందరూ కూడా. శ్రీనివాస్ గారికి అలాగే అందరి నాయకులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి, మాకు సపోర్ట్ చేస్తున్నందుకు. థ్యాంక్ యూ అండి.